హాయ్ అండి, వెల్కమ్ ద సాన్వి టాక్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. అందరు బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. అయితే ఈరోజు అయితే మన సాన్వి టాక్స్లో చికెన్ ఫ్రై చేసేద్దామండి. ఇదైతే ఏంటంటే మనకి పార్టీ చేసుకుంటారు కదా, అందులోకైతే చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. కొంతమంది పిల్లలు ఊరికే ఫ్రై ఫ్రై అంటారు కదండి, అలా కూడా పిల్లలకి ఇలా చేసి పెట్టడం వల్ల చాలా బాగా తింటారు. ఏం లేదు, అయితే మనమైతే నార్మల్గా అయితే ఆనియన్స్ ఒకటి రెండు కట్ చేసుకుంటాం. కానీ మనం చేసే చికెన్కి ఏంటంటే నేనైతే ఒక కేజీకి ఒక 4-5 తక్కువ ఉల్లిగడ్డలు తీసుకున్నాను. ఇవైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా తీసేసుకోవాలి. కట్ తీసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దాన్ని అయితే ఒక మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఆనియన్స్ని అంటే ఉల్లిపాయలని. నెక్స్ట్ ఏంటంటే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ మనం చేసే విధానం చూద్దామండి. స్టవ్ పైన బాండీ పెట్టేసుకొని బాండీలో మనకి తగినంత ఆయిల్ పోసేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రై కోసం మనం ఆనియన్ గ్రేవీ వేస్తాం కాబట్టి ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇది ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ ఉంది కదా, నేనైతే ఒక కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. ఆ కేజీ చికెన్ అయితే ఇందులో ఆయిల్లో వేసి చేసుకోవాలి. ఇలాగా మన ఛానల్ కనుక కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన వాళ్ళైతే బెల్ గంట కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. చేసుకొని వాళ్ళు చేసుకోండి, చేసుకున్న వాళ్ళైతే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. అయితే ఈ చికెన్ని ఆయిల్లో ఇలా వేసేసుకోవాలి. తీసుకున్న కేజీ చికెన్ అయితే తర్వాత ఒక గంటతోటి ఇలాగ కలుపుకోవాలి. అందులోనే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా అందులోనే వేసుకోవాలి. అంటే అన్ని చికెన్ ఫ్రైసెస్లో ఎలా ఉంటుందంటే ముందుగానే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అన్నీ కలుపుకుంటాం కదా. కానీ ఈ చికెన్ ఫ్రైలో అలా కాదు. ఫస్ట్ చికెన్ వేసాక తర్వాత అన్నీ వేసుకోవాలి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. నాకైతే కేజీకి ఒక 2 స్పూన్స్ పట్టిందండి, అంత అయితే వేసేసుకున్నాను. మీకు ఎంత కావాలో సరిపడా మీరు కూడా వేసుకోండి. నెక్స్ట్ అయితే చికెన్లో అల్లం అయితే అలా కలిపేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. నార్మల్గా ఎప్పటికీ సూప్ టైప్ చేస్తూ ఉంటాం కదా, ఒకసారి ఇలా చేసి ట్రై చేసి చూడండి. మీరు ఇంకోసారి చికెన్ని వదిలిపెట్టరు. ఇలా చేసుకోవడం వల్ల చికెన్ అనేది చాలా క్రిస్పీగా బాగా టేస్టీగా ఉంటుందండి. చూసారా, ఇలా చికెన్ మాత్రం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఇలా కలుపుకోవాలి. చూడండి, పీస్ అనేది అలా ఊరికి కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే కింద కొంచెం అడుగంటుతుంది కాబట్టి చికెన్ ఫ్రై చేసేటప్పుడు మనం స్టవ్ దగ్గరే ఎంత వీలైతే అంతే అక్కడే ఉండాలి. మనం స్టవ్ నుండి కొంచెం దూరం వెళ్ళిపోయామంటే చికెన్ కర్రీ ఫ్రై కాదు, మాడిపోవడం జరుగుతుంది. ఐదు నిమిషాలకు ఒకసారి, 2 నిమిషాలకు ఒకసారి చికెన్ అయితే ఇలాగా కలుపుకోవాలి. అయితే ఇందాక మనం ఉల్లిగడ్డలు ఇట్లా మిక్సీ చేసి పెట్టుకోవాలని చెప్పాను కదా, ఈ మిక్సీ జార్లో అయితే నేను మిక్సీ చేసేసుకున్నాను. ఆనియన్స్ మొత్తం మిక్సీ చేసేసుకొని ఇలా మొత్తం ఎలా అంటే అది పిండి లెక్క అయిపోవాలి. ఆనియన్స్ కటింగ్ చేసుకొని మిక్సీ చేసుకున్నాం కదా, అది మొత్తం ఇలా పిండిలాగా అయిపోవాలి. ఆ మిక్సీ ఆనియన్ పేస్ట్ అనేది మనం చికెన్ కర్రీలో ఇలా వేసేసుకోవాలి. మొత్తం వేసుకోవాలి, ఇంకా కొంచెం కూడా ఉంచకూడదు. కేజీ చికెన్కి అయితే ఒక కేజీకి 4 తక్కువ ఉల్లిపాయలు వేసుకోవాలి.
అలా వేసుకోవడం వల్లనే చికెన్ ఫ్రై అనేది మనకి చాలా బాగా వస్తుంది. అయితే ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేసిన తర్వాత చికెన్ అయితే మొత్తం అలా కలుపుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. ఎంత మంచిగా కలుపుకుంటే మనకి గ్రేవీ అనేది అంత బాగా వస్తుందండి. చూసారా, ఇలా అయితే కలిపేసుకోవాలి మొత్తం చికెన్ కూడా. అయితే ఈ ఆనియన్ పేస్ట్ అనేది కొంచెం ఇప్పుడు బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు వేయించేసుకోవాలి. ఇదేంటి ఇలా ఉంది అనేసి అనుకుంటున్నారా, కానీ చాలా బాగుంటుందండి. మొత్తం రెడీ అయినాక ఒకసారి చూడండి. ఒకసారి చూడడం కంటే ఒకసారి మీరు కూడా అలాగ ట్రై చేయండి, చాలా బాగా ఉంటుంది. ముక్క కూడా వదిలేయకుండా చికెన్ కర్రీ అయితే తింటారు. నెక్స్ట్ ఏంటంటే పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. పసుపు మీరు ఎంత అంటే ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. నేనైతే నాకు సరిపడే అంతా వేసుకున్నాను, మీరు కూడా మీకు సరిపడంతా వేసుకోండి. నెక్స్ట్ కారం అండి. కారం అయితే నేను ఒక 2 గంటల వరకు వేసాను. మీరైతే మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. తర్వాత అయితే సరిపడ ఉప్పు వేసుకోవాలి. తర్వాత ధనియాల పౌడర్ ఇప్పుడు వద్దండి, లాస్ట్లో చివరిలో వేసేద్దాం. అయితే ఇప్పుడు మనం పసుపు, కారం, ఉప్పు వేసాం కదా, ఒకసారి అయితే ముక్కలు పట్టేంత వరకు కలుపుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. మనం ఎంత మంచిగా కలుపుకుంటే చికెన్ గ్రేవీ అనేది అంత బాగా వస్తుంది. ఈ ఆనియన్ పేస్ట్ ఎందుకు వేసామంటే చికెన్లో గ్రేవీ కోసం వేసామన్నమాట. ఈ గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మగవాళ్ళకైతే మందులోకి అట్లా బాగుంటుందండి ఈ చికెన్ ఫ్రై అనేది. ఇవన్నీ కలుపుకొని ఒకసారి ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. గ్రేవీ అది ఆనియన్ గ్రేవీ అనేది ముక్కలకు పట్టేంత వరకు చిక్కగా ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఒకసారి కలుపుకోవాలి. ఒక 5-10 నిమిషాల వరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. ఆనియన్ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఏంటి ఆనియన్ వేస్తుంది కర్రీ ఎలా ఉంటుంది అనేసి కొంతమందికి క్వశ్చన్ మార్క్లో ఉంటుందండి. కానీ ఆనియన్ వేయడం వల్ల గ్రేవీ చాలా చక్కగా వస్తుంది. గ్రేవీతోటి మనం 2 ముక్కలు వేసుకొని గ్రేవీతో అన్నం అంతా తినేయచ్చు, అంత బాగా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి.
చూడండి గ్రేవీ ఎంత చక్కగా వచ్చిందో చూసారా. ఒక 5-10 నిమిషాల తర్వాత గ్రేవీ అనేది ముక్కలకు పట్టేసుకొని ఇలా టైట్గా తయారవుతుంది. అప్పుడు చికెన్ అనేది చాలా ఒక పద్ధతిలోకి వచ్చిందన్నమాట. ఇలా కలిపేస్తూ ఉండాలి, లేకపోతే కింద అడుగంటుతుంది. అడుగంటి వాసన వస్తుంది కాబట్టి మనం చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడు స్టవ్ దగ్గరే ఉండాలి. నెక్స్ట్ ఎస్టర్న్ చికెన్ మసాలా అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇందాక నేను చెప్పాను కదా, ధనియాల పౌడర్ కూడా ఇప్పుడే వేసుకోవాలి, అప్పుడు వేసుకోకూడదు. ఇప్పుడు మనం కర్రీ చివరిలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు వేసుకోవడం వల్ల చికెన్ ముక్కలకి ఈ ధనియాల పౌడర్ ఎస్టర్న్ చికెన్ మసాలా అనేది ముక్కలకైతే మంచిగా పట్టుకుంటుంది. అలా పట్టుకోవడం వల్ల ఏంటంటే ఆనియన్ గ్రేవీ కూడా ముక్కలకు పట్టేసుకొని టైట్గా తయారైపోతుంది. అంతేనండి, మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి అయితే మీరు కూడా చేసి చూడండి. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి చికెన్ ఎంత టేస్టీగా అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.